వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఎస్టర్డే క్లాస్లో 11th క్వశ్చన్ వరకు చూసినాం. దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ కూడా చూసినాం. ఇంకొక ఫార్ములా ఏంటంటే ఇక్కడ μ4 కరెక్టెడ్కి ఉంటుంది. μ4 కరెక్టెడ్ ఫార్ములా. μ4 కరెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు μ4 అన్కరెక్టెడ్ మైనస్ h²/2 μ2 కరెక్టెడ్ అన్కరెక్టెడ్. ఇది కూడా నెక్స్ట్ ప్లస్ 7/240 ఇంటూ h⁴. ఓకేనా, ఇది కరెక్టెడ్కి μ4 కరెక్టెడ్కి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారని చెప్పినాం, మనకు పవర్ టర్మ్స్లో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి, అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా ఏమవుతుంది మనకి, ఓన్లీ ఒక్క నిమిషం, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా అవి పాజిటివ్ లెక్కనే కన్వర్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ μ2కి ఫార్ములా రాస్తే ఏమవుతుందంటే 1/n సమ్మేషన్ xi మైనస్ x⁻² అవుతుంది. నెక్స్ట్ μ3కి ఫార్ములా రాస్తే μ3కి ఫార్ములా 1/n సమ్మేషన్ xi మైనస్ x⁻³ అవుతుంది. ఇక్కడ xi మైనస్ x⁻³ వాల్యూ అనేది -1 వచ్చినా +1 వచ్చినా కూడా స్క్వేర్ చేస్తే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ మాత్రం -1 వస్తే -1 ఉంటుంది, +1 వస్తే +1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ షేపర్డ్ కరెక్షన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఈవెన్ సెంట్రల్ మూమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాళ 12వ క్వశ్చన్. If C is a constant, then variance of C అంటే C అనేది కాన్స్టెంట్ అయినప్పుడు వేరియన్స్ ఆఫ్ C వాల్యూ ఎంత అంటారు. నేను వేరియన్స్ ఆఫ్ C వాల్యూ ఎంత అని అడుగుతుండు, అది 0 అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ μ2 అని చెప్పుకున్నాం కదా, μ2 అన్న వేరియన్స్ అన్న సేమ్ మీనింగ్. μ2 ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ xi మైనస్ x⁻². ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్, కాన్స్టాంట్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టాంట్, వేరియన్స్ ఆఫ్ కాన్స్టాంట్ 0. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టాంట్ ఇంటూ వేరియబుల్ is constant into expectation of x. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఇంటూ వేరియబుల్, ఇది c² వేరియన్స్ ఆఫ్ x. ఓకేనా, ఇవి కాన్స్టాంట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇక్కడ c² అవుతుంది. ఓకే, ఇవి 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా క్వశ్చన్ అడిగినా కూడా చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ప్రాబబిలిటీ క్వశ్చన్. ఇక్కడ ఏమడి, ఏ బ్యాగ్ కంటైన్స్ 30 balls నెంబర్డ్ 1 to 30. 1 ball is drawn at random. Find the probability that the number of ball on the drawn is multiple of 3 or 7. In probability, R is denoted by union. ఓకేనా, ఫస్ట్ ఈవెంట్ ప్రాబిలిటీ ఆఫ్ 3 union 7 అని రాసుకుందాం మనం. అప్పుడు ఏమైతే ఏ యూనియన్ బికి ఫామ్ ఏంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లస్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా, ప్రాబిలిటీ ఆఫ్ 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 7 ప్లస్ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 3 ఇంటర్సెక్షన్ 7 అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మన టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాబబిలిటీకి డెఫినేషన్ ఏంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ కింద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 30, 3కైనా 30, 7కైనా 30, నెక్స్ట్ 3 ఇంటర్సెక్షన్ 7కి కూడా 30. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్, టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ వచ్చేసి 30. నెక్స్ట్ ఇక్కడ 3తో డివైడ్ చేసేటి ఎన్ని ఉంటాయి చూడాలి. 30 / 3 అంటే మొత్తం ఎంత వస్తుంది, కోఎఫిషియంట్
10 వస్తుంది, 3 10s కాబట్టి 10 పాసిబుల్ వాల్యూస్. నెక్స్ట్ 30/7, 7 4s 28 కాబట్టి కోఎఫిషియంట్ 4. నెక్స్ట్ ఈ బోత్ ఇంటర్సెక్షన్ టర్మ్స్ అంటే 3 into 7 ఎంత 21, 3/21 ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 -1. ఓకేనా, 10 + 4 -1 అంటే ఎంత వస్తుంది మనకి 13/30, 13/30 అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఇదంతా వేయకుండా డైరెక్ట్ ఎలా వేయాలి, 3 యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి, 3/10 అంటే 10 టోటల్ 30 వేసుకుందాం కింద ఫేవరబుల్స్, 10 పాసిబుల్స్ ఫర్ 3, నెక్స్ట్ 4 పాసిబిలిటీస్ ఫర్ 7, నెక్స్ట్ 1 ఇంటర్సెక్షన్ టర్మ్ దట్ ఈస్ 21. కాబట్టి 30/21 -1 అది అంటే ఓన్లీ 1 పాసిబుల్ వాల్యూ ఫర్ ది ఇంటర్సెక్షన్ టర్మ్. 10 + 4 14 -1 13 ఇట్లా డైరెక్ట్ వేయాలి, అదంతా అర్థం అవ్వడానికి కోసం మీకు. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ సేవ్ యాజ్ టైప్ ఇన్ ఎక్సెల్ వర్క్ బుక్. కింద ఇచ్చిన దాంట్లో సేవ్ యాజ్ టైప్ ఏది కాదంటారు. ఇప్పుడు వెబ్ పేజీని ఏమని టైప్ చేస్తే, వెబ్ పేజీని దేని టైప్ అంటే లాస్ట్ అంటే ఇప్పుడు మన డాక్యుమెంట్ ఉందనుకో లాస్ట్కి ఏమంటారు పీడిఎఫ్ అని, లేదంటే వర్డ్ అయితేనేమో డిఓఎక్స్ అని, డాక్స్ అని అలా ఉంటాయి కదా. అట్లనే ఇక్కడ దీనికి HTML అని ఉంటుంది, నెక్స్ట్ దీనికి .CSV అని ఉంటుంది, దీనికి వచ్చేసి .txt అని ఉంటుంది. కానీ దీనికంటూ అటువంటి ఏం లేవు కాబట్టి అదే మనకు ఆన్సర్ అన్నట్టు. ఓకేనా, వెబ్ పేజీకి HTML, నెక్స్ట్ కామా డెలిమిటెడ్కి .CSV, నెక్స్ట్ టెక్స్ట్కి TXT అని ఉంటుంది సేవ్ చేయడానికి. నెక్స్ట్ ఇది స్క్వీనెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కంపల్సరీ ఒక 3-4 వచ్చినాయి ఈ పేపర్లో, కాబట్టి ఎక్కువ శాతం స్క్వీనెస్ అండ్ కుటోసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బీటా స్క్వీనెస్ ఈజ్ డినోటెడ్ బై ది బీటాకి ఫార్ములా μ3² / ఓకేనా, μ3² నెక్స్ట్ ఇక్కడ మనకు β1 ఈజ్ <1. ఓకేనా, if β1 is less than 1 then the distribution is called as the negative 1 కాదు 0. less than 0 it is called as the negative skewness. Next β1 greater than 0 means positive skewness, β1 is equal to 0 means symmetric skewness అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ β1 గురించి అడిగింది కదా. నెక్స్ట్ β2 కూడా ఫార్ములా ఉంటుంది కదా, β2 ఈజ్ కాల్డ్ యాజ్ ది కటోసిస్ is denoted by β2 μ4/μ2². ఇక్కడ μ4 అంటేనేమో 4th సెంట్రల్ మూమెంట్, μ2 is called as the second central moment, it is also called as the variance. ఓకేనా, ఆల్రెడీ μ4కి μ2కి ఫార్ములాస్ చూసినాం మనం ప్రీవియస్ వీడియోలో. ఇవి మళ్ళీ β2కి సంబంధించి కూడా ఉంటాయి కదా. β2 <3 అయితేనేమో ప్లాటీ కట్టింగ్, β2 గ్రేటర్ దెన్ 3 అయితేనేమో లెప్టో కట్టింగ్, నెక్స్ట్ β2 ఈజ్ ఈక్వల్ టు 3 అయితేనేమో మెసో కట్టింగ్. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చిందిగా స్క్వీనెస్లో లెస్ దెన్ ఉంటే ఏముంటుందని మీన్ మీడియన్ మోడ్కి రిలేషన్షిప్, అట్లా ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, out of 3 events A, B and C in a random experiment, if one of event
occurs, the remaining two events do not occurs. In this case, A, B, C are called as. ఇక్కడ వన్ ఈవెంట్ జరగాలి, అదర్ ఈవెంట్ జరగద్దు అని అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది జరిగిందనుకో బి అనేది జరగద్దు అంటే ఇలా రాయాలి. ఓకేనా? లేదనుకుంటే మనకి ఇంకా బి జరగద్దు అని అంటే బి జరిగిందనుకో ఏ సి జరగకూడదు. లేదా ఇంకొక పాసిబిలిటీ ఏముంటుంది, ఏ జరగదు, బి జరగదు, సి ఒకటే జరుగుతుంది. అది ఈ పాసిబిలిటీ. ఇవన్నిటిని ఏమంటారంటే ఇట్లా ఇంటర్సెక్షన్ టర్మ్స్ వచ్చినాయి అనుకో ఇట్లా, దీన్ని మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఇక్కడ పేర్ వైజ్ అని అన్నాడు అనుకో, పేర్ వైజ్ అంటే ఓన్లీ టూ ఈవెంట్సే జరగాలి. ఏ బి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, ఓన్లీ టూ పేర్సే జరగాలన్నట్టు. ఏ ఇంటర్సెక్షన్ సి, ఓన్లీ ఇవే 3 మాత్రమే జరగాలి. అది ఏమంటారంటే పేర్ వైజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఈ పేర్ వైజ్ డిస్జాయింటివ్ అంటే అటు వాల్యూ 0 రావడం. మ్యూచువల్లీ డిస్జాయింటివ్ ఈవెంట్స్ అని ఉంది కదా, 4th ఆప్షన్. మ్యూచువల్లీ డిస్జాయింటివ్ ఈవెంట్స్ అంటే అక్కడ ఈ ఇంటర్సెక్షన్ టర్మ్ ఏదైతుందో ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయిందనుకో, 0కి ఈక్వల్ అయితే దాన్ని ఏమంటారు అంటే మ్యూచువల్లీ డిస్జాయింటివ్ ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్లీ డిస్జాయింటివ్ ఈవెంట్స్. డిస్జాయింటివ్ మీన్స్ నో ఇంటర్సెక్షన్ టర్మ్స్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. ఓకేనా? does not exist the intersection term in the given events. ఓకే, అది దీనికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కొద్దిగా కనబడతలేదు, నేను చదువుతా వినండి. అది టూ ఈవెంట్స్ ఏ కామా బి ఆర్ ఏ ఇండిపెండెంట్ ఈవెంట్స్, దెన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ, కండిషనల్ అని అంటే అర్థం ఏంటంటే కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, కండిషనల్ ప్రాబిలిటీ ఈజ్ రిటర్న్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి. దిస్ ప్రాబబిలిటీ టెల్స్ అబౌట్ ద ఈవెంట్ ఈజ్ అక్కర్డ్ ఈవెంట్ ఈజ్ బి, హ్యాపెనింగ్ ఈవెంట్ ఈజ్ ఏ. అంటే బి అనేది జరిగిపోయింది, ఏ అనేది జరుగుతుంది అని చెప్పడానికి కోసం ఈ కండిషనల్ ఈవెంట్స్ని యూజ్ చేస్తారు. ఓకేనా? కండిషనల్ ఈవెంట్స్ దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తారు. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, ద అక్కరింగ్ ఈవెంట్ ఏ ఆల్రెడీ హ్యాపెన్ ఈవెంట్ బి. ఓకేనా? ఇక్కడ దీనికి ఫార్ములా వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్, కింద ఏది ఉంటే అది రాయాలి, ప్రాబిలిటీ ఆఫ్ బి. ఇప్పుడు ఈ విధంగా ఏ గివెన్ బి అడిగింది కదా, ఇంకోసారి ఇంకో ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అడిగినాక అప్పుడు ఇది ఫార్ములా కూడా చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది కామన్. ఓకేనా? కింద ఏముంది, ఇక్కడ ఏ ఉంది కదా, అంటే అయిపోయిన ఈవెంట్ ఏని కింద రాసుకోవాలి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ. ఓకేనా? ఇది కండిషనల్ ఈవెంట్స్ యొక్క ఫార్ములాస్. ఇక్కడ if an unbiased coin is tossed 3 times, what is the total number of sample points in the sample space? What is sample space? The set of all possible events are called as the sample space. The set of all possible events are called as the sample space. Sample space is denoted by S. ఓకేనా? S తో డినోట్ చేస్తారు. ఇక్కడ ఒక కాయిన్ ఎగరేసిండట, ఆ కాయిన్ ఎగరేసినప్పుడు 3 కాయిన్స్ ఎగరేసిండట. 3 కాయిన్స్ ఎగరేసినప్పుడు మొత్తం పాసిబిలిటీ వాల్యూస్ అని ఉంటాయి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 కాయిన్ ఎగరేసినప్పుడు మనకు శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, H, T, అంటే ఓన్లీ 2 పాసిబిలిటీస్, అంటే 2 పాసిబిలిటీస్, విచ్ ఇంప్లాయిస్ ఎన్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 2^1. ఓన్లీ 1 కాయిన్ కాబట్టి 2^1. నెక్స్ట్ S ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు H అంటే హెడ్, నెక్స్ట్ హెడ్ టేలు, నెక్స్ట్ టేలు హెడ్,
నెక్స్ట్ టేలు టేలు. ఓకేనా. ఇక్కడ శాంపుల్ స్పేస్ వాల్యూ ఎంత, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2² 2 కైన్స్ కాబట్టి 2², 1 కైన్ అయితే 2⁻1. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగిండు, 3 కైన్స్ అన్నాడు కాబట్టి 2³ రాయాలి. ఓకేనా. 2³ అంటే మొత్తం పాసిబిలిటీ వాల్యూస్ 8 వస్తుంది. అది కూడా ఎలా రాయాలంటే ఒక పద్ధతి ప్రకారం రాస్తే ఆ 8 వాల్యూస్ వస్తాయి. హెడ్ హెడ్ హెడ్. ఓకే. నెక్స్ట్ ఒక టేల్ రీప్లేస్ చేయాలి. హెడ్ ప్లేస్లో టేల్ని రీప్లేస్ చేసి నెక్స్ట్ ఆ టేల్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. హెడ్ టేల్ హెడ్. నెక్స్ట్ టేల్ హెడ్ హెడ్. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక టేల్ని హెడ్ని రీప్లేస్ చేయండి టేల్తోని. ఒక్క నిమిషం. టేలు హెడ్ ఒక టేల్ రాస్తున్నా. ఇప్పుడు టేల్ని లెఫ్ట్కి పట్టుకొస్తున్నా. టేల్ హెడ్ టేల్ టేల్ హెడ్. ఓకేనా. మొత్తం ఏమైనా 1 2 3 4 5 6. నెక్స్ట్ హెడ్ని కూడా లెఫ్ట్కి ఇంకా లాస్ట్కు రాస్తే ఇప్పుడు ఇక్కడ ఒక దాన్ని ఏం రాయచ్చు, ఇక్కడ ఏం రాయొచ్చు, HT అని రాయొచ్చు కదా. అంటే హెడ్ని ఫస్ట్కి పట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ది టేల్ టేల్ టేల్. 3 టేల్ వచ్చే పాసిబిలిటీస్. ఓకేనా. ఇది ఎన్ ఆఫ్ ఎస్ మొత్తం 8 వస్తాయి. అవి 8 అనేవి ఈ విధంగా రాస్తే ఈజీగా రాయేస్తుంది. ఓకేనా. ఇది ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్.